హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. నవరాత్రి స్పెషల్ డేస్ అనేవి ఉన్నాయి కదా, రోజుకొక అలంకరణ అయితే చేశారు. మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్లో అయితే ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే చేశారు. చాలా మంచిగా పూలమాలలతో అలాగే ఆభరణాలతో చాలా మంచిగా అలంకరణ అయితే చేశారు. అన్నపూర్ణాదేవి దగ్గర శివుడు అన్నం అనేది ఎందుకోసం అడుగుతాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నపూర్ణాదేవి అంటేనే అన్నం భోజనం ఇచ్చే దివ్య దేవత. ఈ దేవత దగ్గర అయితే శివుడు లోక కళ్యాణార్థుడు అయిన ధర్మరక్షణ కోసం దేవతలో అత్యంత శక్తివంతమైన అన్నపూర్ణాదేవి దగ్గర అయితే అన్నం అనేది అడుగుతాడు. అది ఎందుకోసం అంటే ఒకప్పుడు లోకంలో భోజనం అనేది పూర్తిగా లేనప్పుడు అప్పుడు జీవులు అలాగే దేవతలకు ఆకలి అనేది ఉంటుందని శివుడు ఆ పరిస్థితిని చూసి ఆహారం పట్ల లోకం అనేది ఎంత ఆధారపడి ఉందో గుర్తు చేసుకొని అన్నపూర్ణాదేవి దగ్గర వెళ్ళి అన్నం అనేది అడుగుతాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి శివునికి అయితే అన్నం అనేది ఇస్తుంది. అప్పటి నుంచి లోకంలో భోజనం తిరిగి అందుబాటులోకి వస్తుంది. అప్పటి నుంచి అన్నానికి కొదువ అనేది లేకుండా అనేది ఉంటుంది. ఇలా అన్నపూర్ణాదేవిని అయితే మనం మంచిగా అనేది పూజ అయితే చేసుకోవాలి. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా అన్నానికి అంటూ కొదువ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఆహారం పట్ల కూడా మనం గౌరవంగా ఉండాలి. భక్తి అలాగే ధర్మంతో మనం ఆహారం అనేది కూడా తీసుకోవాలి. ఆకలిగా ఉన్న వారికి కూడా అన్నదానం చేసినా కూడా చాలా మంచిది. ఏమీ లేని నిరుపేదలకు కూడా మనం అన్నం దానం చేస్తే చాలా మంచిది. అన్ని దానాల కన్నా కూడా అన్నదానం అనేది చాలా ముఖ్యమైనది, చాలా మంచిది కూడా. నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కింద ఇస్తున్న ఈ మంత్రాన్ని అయితే 3 లేదా 5 లేదా 11 లేదా 21 లేదా 108 సార్లు అయినా జపం చేసుకోండి. ఇలా మనకు అమ్మవారి అనుగ్రహం పొందాలన్నా ఇలా ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. సంపద, జ్ఞానం, శాంతి అనేది కూడా కలుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రసాదం వచ్చేసి పెరుగు అన్నం, చక్కెర పాయసం, నెయ్యి అన్నం అనేది పెట్టండి. అన్నం అనేది కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్. అమ్మవారికి అయితే అన్నం అనేది చాలా ఇష్టం. ఈ ప్రసాదాలను కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనకు అన్నానికి లోటు అనేది ఉండదు. అలాగే ఆయురారోగ్యాలతో సిరి సంపదలో కూడా మనం మంచిగా ఉండవచ్చు. ఇలా అమ్మవారిని అయితే ఈరోజైతే అమ్మవారి అలంకరణ అయితే అన్నపూర్ణాదేవి అలంకరణ అయితే చేశారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పూజా సంబంధిత విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.